హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ అయితే రేపు స్కూల్ రీఓపెన్ అని చెప్పి మెసేజ్ చేశారు సడన్గా. ఇంకా పిల్లలకు కొన్ని కావాల్సినవి కొన్నివి ఉంటే ఇంకా బయలుదేరాము. ఫస్ట్ విశాల్ మార్ట్‌లో చూద్దాము అన్నీ ఒకేసారి దొరుకుతాయి అన్నట్లు వెళ్ళాము. అంటే మెసేజ్ చాలా లేట్‌గా పెట్టారు కదా, టైం లేదు. మేము వెళ్ళేసరికి 8:30 అయిందన్నమాట స్టార్ట్ అయ్యేసరికి. షారుణ్‌ని కూడా ఈ ఇయర్ నర్సరీలో జాయిన్ చేశామండి. కాబట్టి ఇంకా తనకు కూడా తీసుకుంటున్నాము, కొన్ని కావాల్సినవి ఉంటాయి. చెప్పులు నిద్రపోతూ బండి మీద కింద పడేసుకుందండి. ఇంక అందుకు చెప్పులైతే తీసుకుంటున్నాము షారోన్‌కి. ఇంకా స్కూల్‌లో వాష్‌రూమ్స్‌కి వెళ్ళినా ప్రాబ్లమ్ ఉండకూడదని డైలీ వేర్ అయితే తీసుకున్నాము. అంతవరకు అయితే రూత్ చెప్పులేసుకుంటుంది తను. ప్రీవియస్ వీడియోస్‌లో చూసారు కదా, కొంచెం పొడువుగా ఉంటాయి చెప్పులు. ఇంకా తర్వాత బ్యాగ్స్ కింద కిడ్స్ జోన్‌లో చూసామండి. ఇంక అక్కడ లేకపోయేసరికి మళ్ళీ ఇక్కడ కిచెన్ వేర్ దగ్గరికైతే వచ్చాము. ఇంక ఇక్కడ కూడా బ్యాగ్స్ అయితే ఏం లేవు, అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. చిన్నవి తీసుకుందామంటే కనపడలేదు. ఇంకా కొన్ని కర్చీఫ్స్ ఇంకా నా టీ స్ట్రైనర్ కూడా ఇరిగిపోయింది, అది తీసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ చూడండి అన్నీ తీసి చేతికి ఇస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అన్నీ బాస్కెట్లో తీసుకొని వెళ్ళొచ్చుగా అని గమనిస్తే మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా చిన్నగా ఈ బాస్కెట్లో వేసినవి మర్చిపోతారని. అంటే మేము ఎప్పుడు ఏం చేస్తామంటే అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారనమాట. షాపింగ్ చేసుకోవడానికి ఉండదు. అందుకు మీకు కావాల్సినవన్నీ బాస్కెట్లో వేసుకోమని చెప్తామన్నమాట. ఇంక అందుకు వాళ్ళకి కావాల్సినవన్నీ కొన్నా కొనకపోయినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత విశాల్ మార్ట్‌లో బ్యాగ్స్ దొరకలేదండి. ఇంకా బాటిల్స్ దొరకలేదు. మెయిన్ షారోన్‌కి ఇంకా రూతుకి బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత షారోన్‌కి అయితే బాటిల్స్ చూస్తున్నాము. ఓపెన్ చేసుకోగలుగుద్దా లేదా అని చెక్ చేసి ఇంక ఇదైతే తీసుకున్నాము. ఇదైతే చిన్నగా ఉంది, ఓపెన్ చేసుకోగలుగుతుంది అని. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారండి. ఇంకా ఆ టైంలో వెళ్ళాం కదా, ఇంకా గబగబా అన్నీ తీసేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ రబ్బర్ బ్యాండ్లు కూడా తీసుకో పిల్లలకు వేయడానికంటే ఇంకా నేను కొన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. వర్షం పడింది మధ్యలో. ఇదొక్క చోట పుల్కా బండి అయితే ఉంది. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మేము తీసుకున్నవైతే ఇవ్వండి. ఇంకా రూతుకు కూడా చెప్పులు తీసుకుందాము అంటే షూ ఇస్తారేమో ఫస్ట్ క్లాస్ నుంచి అని అనుకున్నాము. ఇంకా అందుకే ఒకవేళ షూ ఇవ్వకపోతే తీసుకుందాము అని ఇంకా తనకైతే ఏం కొనిలేదు. షారోన్ గురించే కొంచెం టెన్షన్గా ఉందండి, ఏడుస్తుందేమో పాపం వెళ్ళేటప్పుడు అని. ఇంకా తనకి రిబ్బన్స్ కూడా తీసుకున్నాను రూత్కి రిబ్బన్స్ వేయడానికని. ఇంకా కొనాల్సినవి ఉంటే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారని ఇంటికైతే వచ్చామండి. నెక్స్ట్ డే వెళ్దామని.